నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను అనుశ్రీ. రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్క చెల్లెమ్మలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయం అందించనున్నారు. 658.60 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురంలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కా చెల్లెమ్మలకు 15,000 రూపాయల చొప్పున అందించనున్నారు. 3 ఏళ్లలో మొత్తం 45,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తూ వారు సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ల మీద వారు నిలబడేటట్టుగా తోడ్పాటు అందిస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన 98.44% హామీలు నెరవేర్చడంతో పాటు మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రతి పేద అక్క చెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని జగన్ ప్రభుత్వం అందిస్తున్న కానుక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. ఈరోజు ప్రాంగణం రేపటికి పూర్తిగా రెడీ అయింది. అన్ని విధాలుగా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క పని దగ్గర ఉండి అధికారులు, మంత్రివర్యులు, కోఆర్డినేటర్స్ ప్రతి ఒక్కరూ వారి పర్యవేక్షణలో ప్రతి ఒక్కరు జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి వర్యులు మార్కాపురం నియోజకవర్గానికి అడిగిన ప్రతి ఒక్కటి అందజేసినారు. మనందరికీ తెలుసు, పశ్చిమ ప్రకాశంలో మెడికల్ కాలేజ్ ఇవ్వడం, దానితో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పొదిలి పెద్ద చెరువు ప్రాజెక్టు రేపు శంకుస్థాపన చేయనున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు, ఎల్లో గ్యాంగ్ అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. బిడ్డింగ్లో ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొనే అవకాశం లేకపోయినా ఏదో జరిగిపోతున్నట్టు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటీకరణకు ఛాంపియన్ చంద్రబాబు అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత వైఎస్ జగన్ అన్నారు సజ్జల. సింగరేణి పోతుందన్నారో తెలియదు. మరి వీళ్ళు ఇచ్చిన పరిమితిలో స్టీల్ ప్రోడక్ట్స్ తీసి వాళ్ళు తెలంగాణ వాళ్ళు అది ఏం చేస్తారో కూడా అది తెలియదు. మరి ఏ ఉద్దేశంతో వాళ్ళు ఆ స్టోరీస్ ఎందుకు వచ్చినాయో అలాంటి ఆలోచిస్తూ దాని గురించి నేను పోదలుచుకోవాలి. నా పాయింట్ ఒక్కటే, తెలంగాణ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేస్తే చేయడానికి అవకాశం ఉందా? ఒకవేళ చేసి దిగితే విల్ ఇట్ అమౌంట్ టు గవర్నమెంట్ ఇదా లేక ప్రైవేటుకు దాంతోపాటు పోటీ పడినట్టు అవుతుందా? మహిళా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను అందించింది. అవుట్సోర్సింగ్ మహిళా ఉద్యోగుల అభ్యర్థన మేరకు 5 ప్రత్యేక సాధారణ సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ కు ఏపీ సచివాలయ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళల ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం మహిళలకు 5 ప్రత్యేక సాధారణ సెలవులను మంజూరు చేసింది. భారతదేశంలో సీఎం జగన్ మాత్రమే పూలే అడుగుజాడల్లో నడుస్తూ పేదల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని కొనియాడారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులు ఘటించారు. బీసీ సభ్యులకు రాజ్యాంగ పదవులిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగనేనని కొనియాడారు. ఈ వర్గానికి అందరి విద్యే కాదని ఆలోచించాడు కాబట్టి దానికోసం వితోధికమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టి విద్యను అందిస్తున్నాడే. ఆశయ సాధకుడు కాదా? పూలే ఆశయ సాధకుడు కాదా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి మనందరం ఆలోచించాలని సందర్భంగా నేను మనం జగన్ గారు చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తిరుపతిలో టెంపుల్ టూరిజంతో పాటు విశాఖలో నేచురల్ టూరిజాన్ని డెవలప్ చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా చెప్పారు. నూతనంగా 50 ప్రాంతాల్లో బోటింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. టెంపుల్ టూరిజంలో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో ఉందన్నారు. సీఎం జగన్ ఆశీస్సులతో మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్నానన్నారు. తిరుపతి టెంపుల్ టూరిజంతో పాటు వైజాగ్ న్యాచురల్ టూరిజాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాం. అండ్ మనకి అరకు, లంబసింగి ఇవన్నీ మీకు తెలుసు. సో ఎంత అందమైన నేచర్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది, దాన్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా
మరి అక్కడంతా కూడా అక్కడున్న ట్రైబల్స్కి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకువెళ్తున్నాం. అలాగే బోటింగ్, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కోరుకునేది బోటింగ్ ఫెసిలిటీ అడుగుతున్నారు ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయడానికి. సో ఇప్పటికీ 50 చోట్ల పర్మిషన్ ఇవ్వటం జరిగింది. సో ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ గతంలో ఉన్నవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి. వాటిని వచ్చే పర్యాటకుల సేఫ్టీ ప్రికాషన్స్తో మరి చక్కగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సీఎం జగన్ కి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదన్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతిలోని 11వ డివిజన్లోని వినాయక్ నగర్లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి పథకాలు, సమస్యల గురించి ఆరా తీశారు. అధికార దాహంతో ప్రతిపక్షాలు చెప్పే కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని విమర్శించారు ఎమ్మెల్యే భూమన. చంద్రబాబు 5 లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారని సంచలన ఆరోపణలు చేశారు లక్ష్మీ పార్వతి. దుబాయ్, స్విట్జర్లాండ్లో దాచిపెట్టిన ఆ నల్లధనాన్ని రప్పించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. తాను అధికారంలో ఉండగా చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే వైఎస్ జగన్ పారదర్శక పాలన అందిస్తున్నారని కితాబిచ్చారు లక్ష్మీ పార్వతి. మీ చంద్రబాబు నాయుడు టైంలో జరిగిన లక్షల కోట్ల కుంభకోణాల మీద మీరు మరి నిలబడతారా? మేము దాని మీద యాక్షన్కి మీరు నిలబడతారా? దాని మీద విచారణకు మీరు నిలబడతారంటే ఒక్కడి కూడా లేదు. మా టైంలో సిబిఐ రాకూడదు, ఈడీలు రాకూడదు, ఇలా పిచ్చి పిచ్చి మాటలతో వాళ్ళందరినీ కూడా మీరు అన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి పనులకి చేసినటువంటి చంద్రబాబు నాయుడు, అవినీతిలో లక్షల కోట్లు సంపాదించినట్టు చంద్రబాబు నాయుడు. ఒక్కసారి నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే అడుగుతా ఉన్నాను, అయ్యా దయచేసి ఇతని అవినీతి సొమ్మంతా కూడా ఇతర దేశాల బ్యాంకుల్లో ఉంది, దుబాయ్ బ్యాంకుల్లో ఉంది, స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో ఉంది. ఆ సొమ్మంతా కూడా బయటికి రాబట్టండి భారతీయుల ధనం క్రింద. మీరు మీ మాట మీద నిలబడండి మోడీ గారు, మీరు అప్పుడే చాలా గొప్ప ప్రధానమంత్రి అవుతారని చెప్పి నేను కేంద్రాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అందువల్ల ముందు అది లాగితే అందరికంటే ముందు ఎవరు ఉంటారంటే చంద్రబాబు నాయుడే ఉంటాడు. దాదాపు అతను సంపాదించింది 5 లక్షల కోట్లు సొమ్ము. ఎక్కడెక్కడ సంపాదించాడు అందరూ ఈరోజు అందరూ ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూనే ఉంది. అతను అవినీతి సొమ్ము ఏ విధంగా సంపాదించారు అనేది, ఇసుక ద్వారా ఎంత సంపాదించాడు, చెట్టు నీరు ద్వారా ఎంత సంపాదించాడు, ఇప్పుడు కాదు ఏలేరు స్కామ్ దగ్గర నుంచి ఇతను సంపాదనే. అదేవిధంగా సింగపూర్లో ఇతను హోటల్ సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో సీఎం జగన్ రాసిన సామాజిక న్యాయ సువర్ణాధ్యాయానికి ఏడాది పూర్తయింది. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమైన మంత్రివర్గం 2వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 70% మంత్రి పదవులను ఇచ్చి సరికొత్త చరిత్రను సృష్టించారు. తరతరాలుగా రాజకీయ గుర్తింపు కోసం ఎదురు చూసే వెనుకబడ్డ కులాల నాయకులకు ప్రాతినిధ్యం కల్పించి సోషల్ జస్టిస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచారు. ఏడాది కిందట జరిగిన ఈ మంత్రివర్గ కూర్పుపై ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత ఏడాది ఏప్రిల్ 11న తన నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ఉన్న 25 మంది మంత్రులను రాజీనామా చేయించి మళ్లీ కొత్త కేబినెట్ కూర్పు జరిపారు. తన మంత్రివర్గంలో సీనియర్లు, విధేయులతో పాటు సామాజిక సమతుల్యతలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి సంచలనం సృష్టించారు. సీఎం జగన్ మంత్రిమండలిలో మొదటి విడతలో 56% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు స్థానం కల్పిస్తే రెండో విడతలో ఏకంగా 70%కి తీసుకువెళ్లారు. 5గురికి ఉప ముఖ్యమంత్రి పదవులిస్తే అందులో 4 బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఇచ్చారు. 25 మంది మంత్రుల్లో 11 మంది బీసీలే ఉన్నారు. సీఎం జగన్ తన కేబినెట్లో ఉప ముఖ్యమంత్రులుగా ఎస్టీల నుంచి పీడిక రాజన్న దొర, ఎస్సీల నుంచి కె నారాయణ స్వామి, బీసీల నుంచి బూడి ముత్యాలనాయుడు, మైనార్టీల నుంచి అంజద్ బాషా, కాపుల నుంచి కుట్టు సత్యనారాయణకి అవకాశం కల్పించారు. అలానే మంత్రివర్గంలో బీసీల నుంచి ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, విడదల రజని, కెవి ఉషాశ్రీ చరణ్, గుమ్మనూరు జయరాంకు అవకాశం కల్పించారు. దళిత మహిళ అయిన తానేటి వనితకు హోంమంత్రికి అవకాశం కల్పించారు. అలానే ఎస్సీ వర్గానికి చెందిన ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్, మేరుకు నాగార్జునను మంత్రులుగా నియమించారు. కాపు సామాజిక వర్గం నుంచి గుడివాడ అమర్, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజాను, రెడ్డి సామాజిక వర్గం నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, కాకాని గోవర్ధన్ రెడ్డిలకు అవకాశం ఇచ్చారు. సామాజిక న్యాయానికి
బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచిన ఈ కేబినెట్ ఏడాది పూర్తి చేసుకుంది. మార్కెట్ కమిటీ నుంచి మంత్రి పదవుల వరకు, మెంబర్ ఆఫ్ పంచాయతీ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వరకు అన్ని పదవుల్లోనూ సీఎం జగన్ తారక మంత్రం ఒక్కటే: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని పదవులను, అవకాశాలను, గుర్తింపును, హోదాను సీఎం జగన్ ఇచ్చి చరిత్ర సృష్టించారు. అన్ని పదవులు ఒకెత్తైతే సాహసోపేతంగా తన మంత్రివర్గ సహచరుల్లోనూ సీఎం జగన్ 70% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇవ్వడం చూసి ప్రత్యర్థులు సైతం నివ్వెరపోయారు. అందుకే సీఎం జగన్ సామాజిక న్యాయాన్ని చూసి ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలన్నీ శభాష్ అంటున్నాయి. వివేకా కేసులో భాస్కర్ రెడ్డి, వివేకా పిఏ కృష్ణారెడ్డి పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. భాస్కర్ రెడ్డి తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. వివేకా రెండవ భార్య కుమారుణ్ణి వారసుడిగా ప్రకటించడంతో వారి కుటుంబంలో తీవ్ర విభేదాలొచ్చాయని, సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులను వేధించడంతో వివేకాపై కక్షతో హత్యకు కుట్ర పన్నారని న్యాయవాది వాదించారు. అయితే రాజకీయంగా టీడీపీ సునీతతో కలిసి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిపై కుట్ర పన్నారని వాదించారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ అనుబంధ పత్రిక చైతన్య రథంలో వస్తున్న వార్తా కథనాలపై వివరాలు సేకరించిన సిఐడి ఆ పత్రిక ఎడిటర్, నిర్వహణ ఎవరు అని ప్రశ్నించి లాయర్ చేతికి నోటీసులు ఇచ్చారు. మంత్రి బుగ్గన ఫిర్యాదు మేరకు సిఐడి ఈ కేసును నమోదు చేసింది. టీఎస్పీఎస్సీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మార్చి 23న సిసిఎస్ ఏసీపీకి ఈడీ లేఖ రాసింది. కేసు డాక్యుమెంట్స్ ఇవ్వాలని కోరింది. మీడియా కథనాలు, పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం, ప్రాథమిక వివరాల ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. పీఎంఎల్ఏ యాక్ట్ 50 కింద ప్రవీణ్, రాజశేఖర్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయనుంది ఈడీ. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అభియోగం నమోదు చేసింది. సెక్షన్లు 48, 49 కింద విచారించే అర్హత ఉందని ఈడీ తెలిపింది. మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్పై వాదనలు జరిగాయి. కేసు తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది హైకోర్టు. నిజామాబాద్ మాజీ మేయర్, కాంగ్రెస్ నేత ధర్మపురి సంజయ్ ఇంటిపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఉదయం 6:30 గంటల నుంచి రెక్కీ నిర్వహించిన ఇద్దరు వ్యక్తులు ఇంటిలోనికి చొరబడేందుకు యత్నించారు. కారుతో సంజయ్ ఇంటి గేటును ఢీకొట్టారు. సంజయ్ ఫిర్యాదుతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు దాడికి గల కారణాలపై విచారిస్తున్నారు. వరంగల్ సిపి ఎక్కడెక్కడ ఏ దందాలు చేశాడో తెలుసు, త్వరలోనే ఆస్తిపాస్తుల చిట్టా బయట పెడతామన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై సిపి రంగనాథ్ స్పందించారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఉద్యోగం వదిలి వెళ్లిపోతానని కౌంటర్ ఇచ్చారు. తాను రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నానని, ఏ కేసులో అయినా చట్ట ప్రకారమే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు రంగనాథ్. నేను మళ్ళీ చెప్తున్నా బిడ్డ, నేను వదిలిపెట్టే పక్షాన్ని చాటవార్త మొత్తం తీస్తున్నా. విజయవాడ నీ సత్యంబాబు కేసు ఏందో తెలుసు, నల్గొండలో నువ్వు ఏం చేసినావో తెలుసు, ఖమ్మంలో నువ్వు ఏం చేసినావో తెలుసు, నీ ఆస్తిపాస్తులు ఏందో తెలుసు, నువ్వు ఎవరి కొమ్ము కాస్తున్నావో తెలుసు, ఎక్కడెక్కడ ఏ దందా చేసే వాళ్ళకి సపోర్టిస్తున్నావో తెలుసు. ముందు రోజు ఓ మాట మాట్లాడతాడు సిపి, నెక్స్ట్ డే ఇంకో మాట మాట్లాడతాడు. ఏం మాట్లాడు ఆయనకే సోయలేదు. చెయ్యి, ప్రమాణం చేయి, నీ డ్రెస్ వేసుకొని ప్రమాణం చేయి, నువ్వు వేసుకున్న కాకి బట్టల మీద దమ్ముంటే ప్రమాణం చేయి. అంతేగాని ప్రమాణం మేము ఏది ప్రమాణం చేసి చెప్పమంటే ఖచ్చితంగా చెప్తాను. దానికేముంది, కరెక్ట్గా చేసాము ఈ కేసులో అనేది దానికి తప్పకుండా చెప్తాం. బట్ ప్రమాణాల్లో ఏంటంటే చాలా అశాస్త్రీయంగా, చాలా చాలా వినడానికే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది అనమాట. అసలు బీజేపీ, బీఆర్ఎస్ రెండూ తోడుదొంగ పార్టీలే అని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సింగరేణి గనుల ప్రైవేటీకరణపై బీజేపీ, బీఆర్ఎస్ నాటకాలాడుతున్నాయని మండిపడ్డారు. సింగరేణికి కేటాయించిన గనులను సీఎం కేసీఆర్ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి గని ఉద్యోగాల గని, అటువంటి ఉద్యోగాల కోసమే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన గనులన్నింటినీ
ప్రైవేట్ పరం చేస్తూ తనకు కావలసినటువంటి వ్యక్తులకు అమ్ముకుంటూ తెలంగాణ ఆస్తుల్ని ధ్వంసం చేస్తా ఉన్నారు. మీ ఇద్దరు డ్రామాలు. ఆయన దేశాన్ని అమ్మకాన్ని పెట్టి అదానీ గారికి అప్పచెప్తుండ్రు. మీరేమి ఇక్కడ నుంచి అరబిందో దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఆయన కావాల్సిన వాళ్ళందరికీ అప్పచెప్తాం. మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే తెలంగాణ మంత్రి కేటీఆర్ ను కలిశారు. హైదరాబాద్ లో పర్యటించిన ఆదిత్య టీ హబ్ ను పరిశీలించారు. టీ హబ్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. మంత్రి కేటీఆర్ దగ్గరుండి ఆయనకు వివరాలు తెలిపారు. ఆ తర్వాత అక్కడే సమావేశమై జాతీయ రాజకీయాలు, అభివృద్ధిపై చర్చించారు. కాంగ్రెస్ గ్యాలానికి జూపల్లి, పొంగులేటి పడతారా? జూపల్లి విషయంలో ఉన్న క్లారిటీ పొంగులేటి విషయంలో ఎందుకు లేదు? అసలు ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ ముందు పెట్టిన డిమాండ్లేంటి? కాంగ్రెస్ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? వాస్తు స్టోరీ. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇద్దరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. ఈ ఇద్దరు నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎదిరించి పార్టీ వేటుకు గురైన వారు కావడంతో వీరిద్దరి కోసం కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే జూపల్లి విషయంలో క్లారిటీ వచ్చినప్పటికీ చివరి నిమిషంలో పొంగులేటి జోక్యంతో కాంగ్రెస్ లో చేరిక ఆగిపోయినట్లు తెలంగాణ కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ నేతలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో జూపల్లి కాంగ్రెస్ లోకి వస్తే కొల్లాపూర్ మాత్రమే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ లో కొంత ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే జూపల్లి కృష్ణారావుతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కొల్లాపూర్ టికెట్ తో పాటు పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని జూపల్లికి హామీ ఇస్తున్నట్లు సమాచారం. అయితే జూపల్లి కూడా పార్టీ ముందు పెద్దగా డిమాండ్లు పెట్టలేదన్నట్టు సమాచారం. ఇక మరో నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలో బలమైన నేత. తనకంటూ ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కొంత క్యాడర్ ఉంది. అలాంటి నేత కాంగ్రెస్ కు వస్తే ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేయొచ్చని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. అయితే పొంగులేటి హస్తం పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నా చాలా పెద్ద డిమాండ్ పెట్టారట. ఖమ్మంలోని అన్ని స్థానాలు తాను చెప్పిన వారికి టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదనను కాంగ్రెస్ ముందు ఉంచారట పొంగులేటి. అయితే అన్ని స్థానాలను పొంగులేటికి ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేదు. కానీ పొంగులేటి కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ కు పొంగులేటికి లాభమనే అంశాన్ని ఆయన అనుచరుల ద్వారా సంకేతాలు ఇస్తున్నారట టీకాంగ్ నేతలు. ప్రస్తుతం ఖమ్మంలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉంది. దీనికి పొంగులేటి బలం తోడైతే ఈజీగా గెలవచ్చనేది కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతల నిర్ణయంపైనే కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుంది. జూపల్లి, పొంగులేటిని చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ బలపడుతుందనే సంకేతాలు ఇవ్వడమే కాకుండా బీఆర్ఎస్, బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు కాంగ్రెస్ వైపు రావడానికి ఇది దోహదపడుతుందని హస్తం పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ ఇద్దరు నేతల కోసం బీజేపీ కూడా ట్రై చేస్తోంది. దీంతో కాంగ్రెస్ కు ఇది ఛాలెంజింగ్ గా మారింది. ఏది ఏమైనా జూపల్లి, పొంగులేటిని కాంగ్రెస్ లోకి తీసుకురావాలనే హస్తం నేతల ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. భానుడి భగభగలకు పెద్ద పెద్ద బండరాళ్లే పిండైపోతున్నాయి. అవును, మీరు వింటున్నది నిజమే. ఎండ వేడిమికి కర్నూలు జిల్లా గోనెగండ్లలో పెద్ద బండరాయి 2 ముక్కలైంది. ఎండల తీవ్రత ఎంత ఉందో నిలువునా పగిలిన ఈ కొండరాయి చెప్తోంది. కర్నూలు జిల్లా గోనెగండ్ల ఎస్సీ కాలనీలో నరసప్ప కొండ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఊహించని పరిణామంతో స్థానికంగా నివసించే ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 60 అడుగుల ఎత్తున్న కొండరాయి చీలడంతో నిన్న రాత్రంతా కాలనీవాసులు భయంతో బిక్కుబిక్కుమని గడిపారు. స్థానికుల సమాచారంతో స్పందించిన సబ్ కలెక్టర్ అభిషేక్, మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగిని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎండ వేడిమికి కొండరాయి చీలిపోయిందని, కాలనీవాసులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాయిని తొలగించే వరకు పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండకూడదన్నారు. దీంతో బండరాయి చుట్టూ కంచె ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని డేంజర్ జోన్ గా ప్రకటించారు. దీంతో కొండ కింద నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు సందడి చేశారు. సతీమణి ఉషతో కలిసి కోలాట నృత్యం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహిళలతో కలిసి ఆడిపాడి తమ ప్రత్యేకతను చాటుకున్నారు ఎర్రబెల్లి దంపతులు. జాతీయ వార్తల వివరాల్లోకి వెళ్దాం. ప్రభుత్వ వ్యతిరేకత లేదంటారు, ప్రజలంతా మాతోనే ఉన్నారంటారు, అంతా బాగుందంటారు, కానీ ఆలస్యం చేస్తారు.
ఇది ప్రస్తుతం కర్ణాటక బీజేపీ పరిస్థితి. కాంగ్రెస్ జేడీఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించి ప్రచారంలోకి దూసుకు వెళుతూ ఉంటే కమలదళం ఇంకా తర్జనా భర్జనలు పడుతోంది. అసలేంటి సస్పెన్స్? కర్ణాటక బీజేపీలో ఏం జరుగుతోంది? కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల జాబితాపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆదివారం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై క్యాండిడేట్స్ లిస్టుపై కసరత్తులు చేసింది. సోమవారం జాబితా విడుదలవుతుందని కమలం నేతలు ప్రకటనలు చేశారు. కట్ చేస్తే ఇంకా లిస్టు బయటకు రాలేదు. ఇదిగో ఇంకాసేపట్లో అన్న మాటలే తప్ప ఇప్పటి వరకు అభ్యర్థుల జాబితా మాత్రం రిలీజ్ కాలేదు. Today we had a final meeting and probably after Honorable Home Minister comes back to Delhi, they will be having an internal meeting of our national leaders and they are going to announce the first list and the second list will also be announced soon. So in the first list major numbers will be cleared. I am hopeful of that. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే 2 జాబితాలు విడుదల చేసింది కాంగ్రెస్. దాదాపు 224 నియోజకవర్గాలకు 166 స్థానాలకు క్యాండిడేట్స్ ను ప్రకటించింది. జేడీఎస్ కూడా ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. బీజేపీ మాత్రం ఇంకా తర్జన భర్జనలు పడుతోంది. కన్నడ స్టేట్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది హైకమాండ్. ఇదే జాప్యానికి కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో పలువురు సీనియర్లతో పాటు సిట్టింగ్లను పక్కన పెట్టేలా కసరత్తులు చేస్తోంది బీజేపీ. స్వచ్ఛందంగా తప్పుకోవాలంటూ కొందరికి వర్తమానాలు పంపింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల రాజకీయానికి రిటైర్మెంట్ ప్రకటించారు మాజీ మంత్రి, కన్నడ బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్ప. అయితే మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ మాత్రం అధినాయకత్వానికి ఝలక్కిచ్చారు. ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని పార్టీ పెద్దలు కోరారని, తాను మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తానంటూ ప్రకటన చేశారు. సీఎం బసవరాజు బొమ్మాయి సహా కర్ణాటక బీజేపీ కీలక నేతలంతా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. వరుస భేటీల్లో పాల్గొంటున్నారు. అయితే రాత్రికి రాత్రి యడియూరప్ప బెంగుళూరు తిరిగి రావడం చర్చనీయాంశంగా మారింది. తను సూచించిన పలువురు నేతలకు టికెట్లు నిరాకరించడం వల్లే ఎడ్డి అలిగారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కర్ణాటక బీజేపీలో ఏం జరుగుతోందనేది ఆసక్తికరంగా మారింది. ఎంపీ పదవిని లాక్కున్నంత సులభంగా వాయనాడ్తో తన అనుబంధాన్ని తెంచలేరని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. వాయనాడ్ ప్రజలకు తనను దూరం చేయలేరని, వారికి సేవ చేస్తూనే ఉంటానని తెలిపారు. లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు తర్వాత తొలిసారి వాయనాడ్లో పర్యటించారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రాతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగించారు. ఇల్లు లాక్కున్నా, పోలీసులను పంపినా, జైల్లో పెట్టినా భయపడేది లేదన్నారు రాహుల్ గాంధీ. కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు. రాజస్థాన్లో కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య వైరం రోజు రోజుకి పెరుగుతోంది. మాజీ సీఎం, బీజేపీ నేత వసుంధర రాజే హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సచిన్ పైలట్ నిరాహార దీక్ష చేపట్టారు. దర్యాప్తుపై గెహ్లాట్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పైలట్ ఆరోపిస్తున్నారు. ఇది పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించాల్సి వస్తుందని పార్టీ హెచ్చరించినా పైలట్ ఈ దీక్షను చేపట్టారు. కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, శివమొగ్గ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీకి గుడ్ బై చెప్పారు. ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు ఈశ్వరప్ప. 40 years పాలిటిక్స్ గా చెప్పుకునే ఈశ్వరప్ప వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. శివమొగ్గ నుంచి ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో పార్టీ పునరాలోచిస్తోందనే చర్చ నడుస్తోంది. అధిష్టానం టికెట్ తిరస్కరించే ముందే తాను గౌరవప్రదంగా తప్పుకోవాలని ఈశ్వరప్ప భావించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల వల్ల వర్షాలు సాధారణంగా ఉంటాయని భారతీయ వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. వర్షాకాలం మధ్యలో ఎల్నినో పరిస్థితులు ఉత్పన్నం అయ్యే అవకాశాలున్నాయని, దానివల్ల రుతుపవనాలపై ప్రభావం పడుతుందన్నారు. దీంతో సీజన్ 2వ భాగంలో వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నట్టు ఐఎండీ డైరెక్టర్ జనరల్ తెలిపారు. पूरी कंट्री में जो बारिश होने वाला है वो नॉर्मल कैटेगरी में रेनफॉल होने का पूर्वानुमान किया गया और क्वांटिटेटिवली देखें ये रेनफॉल लॉन्ग पीरियड एवरेज की 96% होने का पूर्वानुमान किया गया विथ मॉडल एरर ऑफ ±5%। और पूरी भारत में ऑन द एवरेज 87 सेंटीमीटर बारिश रिकॉर्ड किया जाता है जून से सितंबर के बीच। सो इस साल का जो पूर्वानुमान है इसके हिसाब से 87 सेंटीमीटर की 96% यानी लगभग 83.5 सेंटीमीटर रेनफॉल होने का पूर्वानुमान किया जा रहा है।
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 311 పాయింట్ల లాభంతో 60,157 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 17,722 పాయింట్ల వద్ద ముగిసింది. బంగారం ధర చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 55,700 రూపాయలు, 24 క్యారెట్ల ధర 60,760 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 56,300, 24 క్యారెట్ల ధర 61,420 రూపాయలు. ఇక విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 55,700 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 60,760 రూపాయలు. ఇక ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర 55,700 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 60,760 రూపాయలు. ఇక కిలో వెండి ధర హైదరాబాద్లో 80,400 రూపాయలుగా ఉంది. రోజంతా బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది. ఇవి నాన్ స్టాప్ అప్డేట్స్.